శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మే 18వ తారీఖున మారినటువంటి రాహు ఈ రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపెడుతుంది అంటే, ధనుస్సు రాశికి గురువు అధిపతి. రాహు అంటే పూర్తిగా ధర్మానికి, జ్ఞానానికి, న్యాయానికి గురువు కారణమైతే, దానికి పూర్తి వ్యతిరేకం రాహు. ఒక అజ్ఞానానికి, ఒక అంధకారానికి, విపరీతమైనటువంటి వ్యామోహానికి, కోరికలకి, అనైతికలు, అన్యాయం, వీటన్నిటికీ రాహు కారణం అవుతూ ఉంటాడు. ఈ రాహు ఇప్పుడు మరి 3వ స్థానంలోకి వచ్చాడు మన ధనుస్సు రాశి వారికి. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఎవరికైనా ఒక మంచి ఎంకరేజ్మెంట్ని, ఒక ప్రోత్సాహాన్ని, ఏదన్నా సాధించగలమనే ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు లాంటి గొప్ప పోరాట గ్రహం 3వ స్థానంలోకి రావడం అన్నది ధనుసు రాశి వారికి ఏ కార్యక్రమం అయినా ధైర్యంగా ప్రారంభించడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ప్రారంభంలోనే కొద్దిగా అవినీతి, అక్రమం ఇలాంటివి కూడా కనబడుతుంటాయి. మరి ఏదన్నా ఒక క్రీడారంగంలో పాల్గొవాలన్నా, ఒక రాజకీయ పార్టీ స్థాపించాలన్నా, ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలన్నా ఈ 3వ స్థానం బలంగా జాతకుడు కారణం అవుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, అగ్రిమెంట్లు, ఇవన్నీ ఈ ఫోన్లో మాట్లాడడం, కమ్యూనికేషన్ అన్నీ కారణం అవుతుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైనా ఒక రాంగ్ వే ద్వారా వెళ్ళి ఆ విజయాన్ని సాధించాలి అన్న ప్రలోభాన్ని కలిగిస్తూ ఉంటాడు. సో మనకి ఏదో క్రికెట్కో, ఈ కుస్తీ పోటీకో, బాక్సింగ్కో వెళ్ళాడు, ఏదో విధమైనటువంటి, అంటే ఈ మధ్యకాలంలో టెంపరీగా ఈ బలం రాన కొన్ని వాడుతూ ఉంటారు కదా, అటువంటి వాడి ఆ పోటీలో విజయం సాధించేలాగా ప్రోత్సాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా కొంత ఇలాంటివి వాడి అందులో పాల్గొనడం, లేదంటే ఏదైనా ఎలక్షన్లో న్యాయంగా పోరాడకుండా ఈ విధంగా ఏదన్నా వేరే ఓట్లు వేయించడమో, లేదంటే ఏదన్నా ట్రాప్ చేయడం, ఇలాంటి ద్వారా అంటే ఏదన్నా ఒక విజయం సాధించడానికి ఒక అనైతిక మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదంటే అక్కడ ఏదన్నా ఒక అన్యాయ మార్గం ద్వారా సంపాదించడానికి కారణమవుతుంటుంది. ఈ విధంగా ఇతరుల యొక్క ప్రోద్బలంతో జాతకుడు నిజాయితీ తప్పి అక్రమ మార్గాల్లో వెళ్ళడానికి కారణం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఏదన్నా ఒక వ్యాపారంలో ఒక 1 crore లాభం వచ్చినప్పుడు ఏదో ఒక 18-20 లక్షలు ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఈ సమయంలో ఏం చేద్దాం, ఎవరో మంచి సలహా ఇచ్చి ఏవేవో 10 లక్షలు వీటికి ఎందుకు కట్టడం, ఒక 2-3 లక్షలు వాళ్ళకి మామూలు ఇచ్చి ఒక 50 ఎంతో కడితే సరిపోద్దని ప్రలోభ పెట్టి ఆ విధంగా సెటిల్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా నిజాయితీగా వెళ్ళినంతసేపు బాగుంటుంది, అక్రమంగా వెళ్ళినప్పుడు టెంపరీగా లాభాన్ని కలిగించిన తర్వాత ఇబ్బంది కలగవచ్చు. అయితే 3వ స్థానం అష్టమం కాబట్టి కొన్ని అపనిందలు, కొన్ని ప్రమాదాలు, కొన్ని యాక్సిడెంట్లు కూడా జరగవచ్చు. అంటే మనం ఒక ప్రయత్నం మీద ఒక పని చేస్తుంటే అది వేరే విధంగా జరిగి కొంత ఇబ్బందులకు కూడా కారణం వచ్చు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు, వెన్నుపోట్లు ఇలాంటివి కూడా జరగవచ్చు. అయితే 3లో ఉన్నటువంటి గ్రహం సప్తమాన్ని, 11ని వీక్షిస్తూ ఉంటుంది. మెయిన్ అంటే వివాహ విషయంలో ఇప్పుడు మనం ఏదన్నా వ్యాపారంలో ఒక భాగస్తుని ఎంచుకోవాలన్నా, ఒక వివాహ సంబంధం చూస్తూ ఆ వివాహ సంబంధం నిర్ణయించుకోవాలన్నా చాలా వరకు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుందన్నమాట. ఏదన్నా మోసం రూపంలో మిమ్మల్ని అవతల వాడు ట్రాప్ చేసే అవకాశం ఉంది. పెళ్లి విషయంలో కాదు, పెళ్లి కొడుకు ఏదో సరైన ఉద్యోగం ఉండదు, ఏదో చిన్న పని చేస్తుంటాడు, దాన్ని ఏదో అమెరికాలో పెద్దగా చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఆ వివాహ సంబంధం కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా మాయలో పడే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, ఈ రాహు సప్తమం మీద ప్రభావం చూపినప్పుడు వివాహం కుదిరిన తర్వాత అది ఏదో విధంగా క్యాన్సిల్ అయ్యి, పోస్ట్పోన్ అయ్యి చివరికి వివాహం కూడా రద్దు అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు కంపల్సరీగా వివాహ నిర్ణయానికి వెళ్ళినప్పుడు, అది అమ్మాయికైనా అబ్బాయినా, ముందు ఖచ్చితంగా అవతల వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. ఈవెన్ క్యాస్ట్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా అనిపించిన తర్వాత, మనకు తెలిసిన ద్వారా ఓకే అనిపించుకున్న తర్వాత డైరెక్ట్గా వివాహానికి వెళ్ళిపోవాలి తప్ప నిశ్చితార్థం
అది ఇది పెట్టుకుంటే మళ్ళీ ఏదో రకంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుదిరిందా ఒక 15 రోజులు పెళ్లి చేసామంటేనే కుదిరే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో ఎక్కువ సప్తమ విదేశం కూడా చెప్తుంది కాబట్టి ఎక్కువగా దూర ప్రాంత సంబంధాలు, మన ప్రాంతం కాని పెళ్లి సంబంధాలు కుదురుతుంటాయి. ఇక్కడే కాకుండా కంపల్సరీగా ఈ సమయంలో వివాహ సంబంధాలు చూస్తున్నవారు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ కొద్దిగా దూరంగా, అంటే ఆ బార్డర్ దాటో ఆ రాష్ట్రం దాటో మీరు వ్యవహారం చేయడం వల్ల సులువుగా పని జరుగుతూ ఉంటుంది. తర్వాత లాభాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే 11వ స్థానం అనేది మన స్నేహితులు, మిత్రులు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం దొరుకుతూ ఉంటుంది. కానీ తీర్చిన ఈ సమయంలో మీరు తెచ్చిన ధనం, రుణం, అప్పు తిరిగి మాత్రం మీ జీవితంలో చెల్లించలేరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మీరు ఎవరో ప్రలోభ పెట్టి ఎక్కువ వడ్డీ ఇస్తామనో, ఇంకొక ఆదాయం వస్తుందనో, ఒక 2-3 నెలల్లోనే రెట్టింపు అయిపోతుందనో ఆశ చూపించి మీ దగ్గర డబ్బు ఇన్వెస్ట్ చేసినా, అప్పు రూపంలో వచ్చినా, ఏ విధంగా అవుట్ గోయింగ్ మనీ వెళ్ళినా తిరిగి మళ్ళా రావడం అన్నది కూడా ఇంచుమించుగా అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే రాహు లాభాన్ని వీక్షించడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఈ రంగంలో ఉన్నవాళ్ళు టెంపరీగా మీకు గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అక్రమ ఆర్జన ద్వారా ధనం సంపాదన జరుగుతూ ఉంటుంది. కానీ సరిగ్గా వినియోగించుకోకపోతే మొత్తం నష్టానికి కూడా కారణమవుతుంటుంది. బట్ ఏదైనా ఈజీ మనీ లేపు వెళ్లకుండా న్యాయంగా సంపాదించే ధనం, అలాగే ఏదైనా బ్యాంకులో డిపాజిట్లు అలాంటి సెక్యూరిటీలో పెట్టుకోవాలి తప్ప ఎక్కువ వడ్డీకి ఆశపడితే మాత్రం మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుణ్ణి అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా, అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు. రాహు ఆశకి కారకుడు. ఏదన్నా ఆశపడితే అది దక్కేలాగా చేస్తాడు, దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు. సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని, మంచి నేముని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహువు చేయడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం, ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది. అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాహువు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల, వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల, తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అన్నదమ్ముల వల్ల, బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు, అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి, కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు, కొంతమంది ప్రత్యంగర అమ్మవారు, ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహువుకు సంబంధించినవే. మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది దొరుకుతుంది. వెరీ సింపుల్ ఏంటంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమర్చన ద్వారా చేయించడం కానీ, అవసరమైతే అమ్మవారికి ఈ చందనం, కుంకుమ, పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది. మినువులు రాహువుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు. దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు, వడలు అంటారు, శుభ్రంగా మినప్పప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది
అంటే ఎక్కువగా చేయాలన్నమాట. ఇది ఒకటి రెండు కాదు, చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక 8 వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాడు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది, విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది. అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా, వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా, గోమేదుకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడి చేయి మధ్య వేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు. అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది. అలాగే కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు, అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు, మీరు వారికి సేవ చేయొచ్చు. లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల, అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది. వీటన్నిటికన్నా అటు గొప్ప పరిహారం ఏంటంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది. ఏదో ఒక అటాచ్మెంటు, ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం. కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతాయి. కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం. ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనల్ని బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ అలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్టుడు అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే. అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం. కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్పవారికి అటువంటి సాక్షాత్కారం జరిగింది. కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది. స్వస్తి.